అపురూపమైనది అమ్మతనం. మాతృత్వం కన్నా మధురమైన ఘట్టం జీవితంలో మరొకటి లేదు, రాదు కూడా. అమ్మాయి తల్లి కాబోతుందనే వార్త ఇంటిల్లిపాదని ఆనంద డోలికల్లో ముంచెత్తుతుంది. అమ్మ కడుపుని నిమురుకుంటూ అమ్మా అనే పిలుపు కోసం ఆరాటపడుతుంది. కాని వారికి సంతానం కలగడమనేది కలగానే మిగులుతోంది. అసలు ఎందుకిలా జరుగుతోంది? సంతానలేమి సమస్య ఎందుకొస్తుంది? అందుబాటులో ఉన్న చికిత్సలేంటి? ఇలాంటి విషయాలపై పూర్తి అవగాహన పెంచుకోవడం ఎంతైనా అవసరం. ప్రస్తుతం సంతానలేమి సమస్య ఎంతో మందిని ఆందోళనకు గురిచేస్తున్న సమస్య. ఈ సమస్య 30% మంది మహిళల్లో లోపాల వల్ల అయితే మరో 30% వరకు పురుషుల్లో లోపాల వల్ల ఏర్పడుతోంది. 40% వరకు స్త్రీ పురుషులిద్దరిలోనూ కొద్దిపాటి లోపాల వల్ల సంతానలేమి సమస్య ఏర్పడుతోంది. దంపతులిద్దరూ 1 సంవత్సరం పాటు సహజ లైంగిక చర్యల్లో పాల్గొంటున్నప్పటికీ సంతానం కలగకపోతే దాన్ని సంతానలేమి అంటారు. కొన్నిసార్లు భార్యాభర్తలిద్దరూ కలుసుకున్నప్పటికీ సంతానాన్ని నిరోధించడానికి కండోమ్స్, కాపర్ టీ, నిరోధ్ మందులు వాడితే దాన్ని సంతానలేమిగా పరిగణించకూడదు. ఈ సంతానలేమికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇవాల్టి ఆరోగ్యమస్తులో తెలుసుకుందాం. ఈ మధ్య సంతానలేమి సమస్య క్రమంగా పెరుగుతోంది. ఆధునికీకరణ, పట్టణీకరణ పెరుగుదలతో పాటు వాతావరణ కాలుష్యం పెరగడం వల్ల కూడా సంతానలేమి సమస్యకు కారణమవుతున్నాయి. ఇవే కాక వృత్తి జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మానసిక ఒత్తిడికి గురిచేసే సమస్యల వల్ల, పౌష్టికాహార లోపం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి సంతానలేమి సమస్యకు దారితీస్తోంది. భార్యాభర్తల మధ్య రెగ్యులర్గా లైంగిక చర్య జరుగుతున్నప్పటికీ సంవత్సరమైనా పిల్లలు కలగనప్పుడే సంతానలేమి సమస్యగా అనుమానించాలి. ఇన్ఫర్టిలిటీ అంటే ఒక హస్బెండ్ వైఫ్ 1 సంవత్సరం పాటు ప్రెగ్నెన్సీకి ట్రై చేసి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే దానిని ఇన్ఫర్టిలిటీ అంటామండి. ఒక 100 కపుల్స్ 1 నెలలో ట్రై చేశారనుకోండి, ప్రెగ్నెన్సీ అందరికీ రాదు. 1 నెలలో 20% ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఇలాగ 100 కపుల్స్ 1 year కి ట్రై చేశారనుకోండి, వాళ్ళకి ప్రెగ్నెన్సీ అచీవ్ చేయలేకపోతే అప్పుడు వాళ్ళని ఇన్ఫర్టిలిటీ అంటాం. 100 కపుల్స్ లో 10% 1 year దాకా ప్రెగ్నెన్సీ రాదు. సో అందరూ 1 year బాగా ట్రై చేసి అప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళని ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కి స్టార్ట్ చేయొచ్చు. ప్రస్తుతం పెళ్లైన జంటల్లో 7-8% మందిలో సంతానలేమి సమస్య ఉంటుంది. 2 ఏళ్లపాటు సాధారణ లైంగిక జీవనం గడిపినా గర్భం ధరించకుంటే దాన్ని ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. స్త్రీ సాధారణ లైంగిక జీవితం గడిపినా ఒకసారి గర్భం ధరించి పిల్లలు కలిగినా లేదా గర్భస్రావమై రెండోసారి గర్భధారణ జరగకపోవడాన్ని సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. నిజానికి సంతాన లోపాలు స్త్రీ పురుషులిద్దరిలోనూ దాదాపు సమాన స్థాయిలోనే కనిపిస్తున్నాయి. సంతానలేమి సమస్య రావడానికి స్త్రీ పురుషుల్లో వేరువేరు కారణాలుంటాయి. మహిళల్లో చూసినట్లయితే 35 ఏళ్లు దాటిన తరువాత మహిళల్లో గర్భం దాల్చే అవకాశాలు తగ్గిపోతాయి. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటే పీసీఓఎస్, గైనిక్ సమస్యలు లేదా అబార్షన్లు కావడం, లైంగిక సాంక్రమిక వ్యాధులు, మధుమేహం, మూర్ఛ, థైరాయిడ్, మలాశయ సంబంధ వ్యాధులు, ఒత్తిడులు, స్థూలకాయం లేదా తక్కువ బరువు, ధూమపానం, గర్భాశయంలో కణుతులు లాంటి వాటిని కారణాలుగా చెబుతున్నారు వైద్యులు. మగవారిలో సంతానలేమి చోటు చేసుకునేందుకు పలు రకాల కారణాలుండే అవకాశముంది. వీర్యం ఉత్పత్తిలో లోపం, వీర్యం పనిచేయకపోవడం, వీర్యం సరిగా రవాణా కాకపోవడం లాంటివి ఈ లోపాల్లో ముఖ్యమైనవని చెప్పవచ్చు. కొన్ని రకాల దీర్ఘకాలిక అనారోగ్యాలు, వృషణాల క్యాన్సర్, హార్మోన్ సంబంధిత లోపాలు కూడా మగవారిలో సంతాన సాఫల్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇన్ఫర్టిలిటీ కారణాలు లేడీస్ పరంగా ఉండొచ్చు, లేకపోతే హస్బెండ్ పరంగా ఉండొచ్చు. ఇప్పుడు మనకి లేడీస్ లో ఏది ముఖ్యం అంటే ఓవరీస్, అండాశయాల్లోంచి అండం విడుదల ముఖ్యం, గర్భసంచి ముఖ్యము, తర్వాత దాని ఇటుపక్క అటుపక్క ఉన్న ఫెలోపియన్ ట్యూబ్స్ ముఖ్యం. సో మనం ఎలా వీటిని చెప్తామంటే ఎగ్ విడుదలయ్యే ఓవులేటరీ డిజార్డర్స్ అంటాము. వీటికి కామన్ గా పాలిసిస్టిక్ ఓవరీస్ అని అందరూ వింటూ ఉంటారు, అది ఒక కామన్ కారణం. తర్వాత ట్యూబ్స్ లోను విడుదలైన అండము
స్పర్మ్ కలుస్తాయి. ఫలదీకరణం అనేది ట్యూబ్ లో జరుగుతుంది. సో ట్యూబ్ లో ఏమన్నా బ్లాక్ ఉంటే దానిని ట్యూబల్ ఫ్యాక్టర్ అంటాము. అలాగే ఫర్టిలైజేషన్ ఫలదీకరణం అయ్యాక ఈ ఎంబ్రియో అనేది యూట్రస్ లో ఇంప్లాంట్ అవుతుంది. యూట్రస్ లో ఏమైనా ఫాల్ట్స్ ఉన్నా, ఫైబ్రాయిడ్స్ కంతిలు ఉన్నా, లేకపోతే పుట్టుకతో యూట్రస్ లో ఏమైనా డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా యూట్రైన్ ఫ్యాక్టర్ అని దాని వల్ల కూడా ఇన్ఫెర్టిలిటీ వస్తుంది. తర్వాత జనరల్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. అవి థైరాయిడ్, షుగరు ఇవి కానీ కంట్రోల్ గా లేకపోయినా, అధిక బరువు ఉన్న జనరల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అలాగా హస్బెండ్స్ లో మేల్ ఫ్యాక్టర్ అంటాము. వీళ్ళకి స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నా, స్పర్మ్ లో కదలిక తక్కువగా ఉన్నా మేల్ ఫ్యాక్టర్ అంటాం దాన్ని. సో పలు కారణాల వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుంది మనకి. ముప్పై 35 ఏళ్లు పైబడిన మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సమస్యతో వైద్యులను సంప్రదిస్తున్న వారిలో 36% మంది 31 నుంచి 35 మధ్య వయసు ఉన్నవారు కాగా, వీరిలో 32% మంది 35 సంవత్సరాల పైబడిన మహిళలు ఉన్నారని వైద్యులు సర్వేలో గుర్తించారు. అండాల ఉత్పత్తిలో సమస్యలు ఏర్పడుతున్న కారణంగానే ఈ వయసు మహిళలు సంతానలేమిని ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. మానవ పునరుత్పత్తి ప్రక్రియ ఎంతో సంక్లిష్టమైంది. సంతానం కలగకపోయేందుకు మగవారిలోని లోపాలు కారణం కావచ్చు. 20% పైగా కేసుల్లో కేవలం మగవారిలోని లోపాల కారణంగానే సంతానలేమి సమస్యలు వస్తున్నట్టు ఓ అధ్యయనంలో తేలింది. మరో 30 నుంచి 40% కేసుల్లో స్త్రీ పురుషులిద్దరిలోనూ లోపాలు ఉండటం కారణంగా వెల్లడైంది. మరో 40 నుంచి 50% కేసుల్లో మహిళల్లో లోపాలు సంతానలేమికి కారణంగా తేలింది. దీన్ని బట్టి చూస్తే సంతానలేమికి మగవారిలోని లోపాలు కూడా సుమారుగా 50% దాకా కారణమని తేలుతోంది. ఈ సమస్యకు కారణాలేంటో తెలుసుకుందాం. సంతానలేమి సమస్యలు స్పానిష్తో పాటు ఇతర దేశాల్లో 37 ఏళ్ల వయసు నుంచి మహిళల్లో కనిపిస్తుండగా, భారత్లో మాత్రం ఈ వయోపరిమితి కేవలం 31.5గానే నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం. అందువల్ల సంతానం విషయంలో మహిళలు మరీ ఆలస్యం చెయ్యకపోవడమే మంచిది. పురుషుల్లో సంతానలేమికి సంబంధించి ఆండ్రాలజిస్టులు పలు నిర్ధారణ పరీక్షలు సూచిస్తారు. 40 ఏళ్ల క్రితం వీర్యకణాల సంఖ్య అంటే స్పర్మ్ కౌంట్ అనేది 1 మిల్లీలీటర్కు 50 మిలియన్లుంటే నార్మల్గా పరిగణించేవారు. కానీ ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ 1 మిల్లీలీటర్ వీర్యంలో 20 మిలియన్ల వీర్యకణాలుంటే దాన్ని నార్మల్గా గుర్తించింది. అంటే ఒక పురుషుడిలో వీర్యకణాల సంఖ్య 20 మిలియన్లుంటే సంతాన సామర్థ్యం కలిగి ఉన్నట్టే లెక్క. అంతకంటే తక్కువ ఉంటే వైద్యుని సలహా ప్రకారం చికిత్స తీసుకోవాలి. అదేవిధంగా మహిళల్లో సంతానలేమి ఉందని నిర్ధారణ అయినప్పుడు అందుకు చేసే చికిత్స వివిధ రకాలుగా ఉంటుంది. మొదట ఆ జంటకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. తరువాత జీవనశైలిలో చేసుకోవలసిన మార్పులు, పోషకాహారం ఆవశ్యకతను వివరిస్తారు. అధిక బరువుంటే తగ్గాల్సిందిగా సూచిస్తారు. ఆ తర్వాత సైకోసెక్షువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. జీవనశైలిలో వచ్చే మార్పులను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. హస్బెండ్ వైఫ్ ఒక జనరల్ చెకప్ కి వెళ్లి థైరాయిడ్, షుగర్స్ అన్ని మంచిగా ఉన్నాయని తెలుసుకోవాలి. ఈ మధ్య మనము హెచ్ఐవి, హెచ్పిఎస్-ఏజీ అంటే ఏమన్నా కమ్యూనికబుల్ డిసీజెస్ ఒకరి నుంచి ఒకరికి పాస్ ఆన్ చేసే డిసీజెస్ ఉంటే వాటికి కూడా టెస్టింగ్స్ చేస్తున్నాము. తర్వాత లేడీకి ఫోలిక్ యాసిడ్ అనే ఒక వైటమిన్ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ స్టార్ట్ చేసే 3 నెలల ముందు నుంచి ఈ ఫోలిక్ యాసిడ్ వేసుకుంటే మంచిది. ఆ తర్వాత ఈ మధ్య రూబెల్లా అనే ఒక వైరస్ ఉంటుంది. ఆ వైరస్ తాకితే బేబీకి అబ్నార్మాలిటీస్ వచ్చే అవకాశం ఉంది. సో ఆ రూబెల్లా టెస్ట్ కూడా చేస్తున్నాము. ఒకవేళ దానికి ఇమ్యూనిటీ లేకపోతే ఒక చిన్న వ్యాక్సిన్ వేసి 3 మంత్స్ తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయమని చెప్తున్నాం. ఇన్ఫర్టిలిటీ మనకి దగ్గర 100% చేరకుండా ఉండడానికి ప్రికాషన్స్ తీసుకోలేము. కానీ ఇన్ జనరల్ ఒక మంచి లైఫ్ స్టైల్, మంచి న్యూట్రిషన్,
అవాయిడింగ్ జంక్ ఫుడ్, హెల్దీ హ్యాబిట్స్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, వైటమిన్స్ ఇవన్నీ మంచిగా ఉండి మనం ఒక వయసు దాటాక రెగ్యులర్ చెకప్స్ ఫర్ థైరాయిడ్, షుగరు ఇవన్నీ చేసుకుంటే మనకి మంచిది. టూ మచ్ ఆఫ్ స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటివి కూడా హస్బెండ్ వైఫ్కి ఇద్దరికి మంచివి కావు. సో గుడ్ హ్యాబిట్స్ ఉంచుకుంటే అది మనకి ఎప్పుడు మంచిది. సంతానలేమితో బాధపడుతున్న దంపతుల్లో చాలా మంది నిరాశకు లోనవుతున్నారు. దీంతో చికిత్స చేయించుకుంటున్నా ఒక్కోసారి వెంటనే ఫలితం దక్కకపోవచ్చు. ఈలోగా ఎవరో సలహా చెబితే చికిత్సను మధ్యలోనే వదిలిపెట్టి నాటు వైద్యాల్ని ఆశ్రయిస్తారు. కొన్నాళ్లపాటు అటువంటి ప్రయత్నాలు చేసి మళ్లీ డాక్టర్ని కలుస్తారు. దీంతో కథ మళ్లీ మొదటకొస్తుంది. కాబట్టి నిపుణులైన వైద్యుల్ని సంప్రదించి పాజిటివ్ వైఖరితో చికిత్స చేయించుకోవాలి. అసలు సమస్యను గుర్తించి దానికి చికిత్స చేయించుకుంటే సంతానాన్ని పొందేందుకు వీలవుతుంది. కొంతమందికి మాకు మ్యారేజ్ అయిన 2 yearsకి వచ్చింది, 3 yearsకి వచ్చింది అని పెద్దవాళ్ళు చెప్తే డాక్టర్ దగ్గరికి రావడం కొంతమంది డిలే చేస్తారు. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక థైరాయిడ్ కానీ, ఒక షుగర్ కానీ, ఒక పాలిసిస్టిక్ ఓవరీస్ కానీ మనం వాటిని నెగ్లెక్ట్ చేస్తే అవి మనకి మళ్ళీ కంట్రోల్ చేయడం కష్టం అవుతాయి. సో మనం డాక్టర్ దగ్గర తొందరగా వెళ్ళి టెస్టులు చేయించుకుంటే మనకి ప్రాబ్లం ఉందా లేదా అని ముందు తెలుస్తుంది. పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు, ఏజ్ 30 years లోపు ఉందంటే మనం వెయిట్ చేయొచ్చు. కానీ ఒకవేళ ప్రాబ్లం ఏదైనా డిటెక్ట్ అయ్యి బై ఛాన్స్ స్పర్మ్ కౌంట్ చాలా లోగా ఉన్నా, ఏదైనా హార్మోన్ తేడా ఎక్కువగా ఉన్నా మనం డాక్టర్ని తొందరగా కలిస్తే దానికి ట్రీట్మెంట్ చేసి ప్రాబ్లంని పరిష్కారం చేసుకోవచ్చు. అందుకని తప్పనిసరిగా డాక్టర్ని కలవడం అనేది చేయవలసిందేనండి. ఈ సంతానలేమికి అందుబాటులో ఎన్నో పరీక్షలున్నాయి. వీర్య పరీక్ష, వీర్యంలోని క్రిముల నిర్ధారణ పరీక్ష, అల్ట్రాసౌండ్ ద్వారా బీజం చూసి నిర్ధారించడం, బీజంలో నుండి ఒక చిన్న ముక్క తీసి పరీక్షించడం, హార్మోన్ల నిర్ధారణ పరీక్ష ముఖ్యమైనవి. మహిళల్లో తారస్థాయికి చేరుకునే ఒత్తిడి కారణంగా వారిలో ప్రెగ్నెన్సీకి సంబంధించిన సమస్యలు తలెత్తినట్లు స్పష్టంగా తెలిసిందని లండన్కు చెందిన ఓహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన వైద్య బృందం చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. సంతానలేమి సమస్యలు చాలా వరకు వారసత్వానికి సంబంధించినవి కావు. చికిత్స పొందుతున్న దంపతుల్లో చాలా మంది ఔషధాలు, సర్జరీల్లో మెరుగుదల, ఏఆర్టీ లాంటి వాటి వల్ల గర్భధారణ పొందే అవకాశం ఉంది. ఏఆర్టీ కింద చికిత్స పొందే దంపతుల్లో సక్సెస్ రేటు బాగా వృద్ధి చెందింది. ఏఆర్టీలో విజయాన్ని ప్రభావితం చేసే అంశాలు ఎన్నో ఉన్నాయి. ఐయుఐలో 15 నుంచి 20% దాకా, ఐవీఎఫ్లో 40 నుంచి 50% దాకా విజయ అవకాశాలు ఉంటాయి. పెళ్లైన ప్రతి ఒక్క మహిళ కోరుకునేది పిల్లలు కావాలని. గతంలో ఆడపిల్లలకు 18 నుంచి 20 ఏళ్లలోపు పెళ్లిళ్లు జరిగేవి, వెంటనే పిల్లలు కలిగేవారు. కానీ ప్రస్తుత మోడర్న్ ప్రపంచంలో అమ్మాయిలు చదువులు, కెరీర్, ఉద్యోగం అంటూ పెళ్లి వాయిదా వేయటం వల్ల సరైన టైంకు పెళ్లి కాకపోవడం ఒక సమస్య అయితే, ఒత్తిడితో కూడిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. మహిళల ఆహారపు అలవాట్లు కూడా సంతాన సమస్యను ప్రభావితం చేస్తాయి. ఎక్కువగా తినడం, తిన్న తర్వాత కదలకుండా కూర్చొనుండడం లేదా పడుకుని కాలం గడపడం వంటి అలవాట్లు సంతానలేమికి దారితీయవచ్చు. ముఖ్యంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్, విటమిన్ B12 వంటివి సమృద్ధిగా అవసరం. ఈ పోషకాల్ని తీసుకోకపోతే పోషకాహార లోపం తలెత్తి సమస్యకు దారితీయవచ్చు. స్త్రీ సంపూర్ణత్వానికి ప్రతీకగా మాతృత్వాన్ని చెబుతారు. అలాంటి మాతృత్వాన్ని పొందలేని వారెందరో నేడు సమాజంలో ఉన్నారు. ఈ విధమైన సంతానలేమి లోపాలు మహిళల్లోనే కాకుండా పురుషుల్లోనూ ఉండవచ్చు. లోపం ఎవరిలో ఉన్నా కూడా ఆ లోపాన్ని సరిచేసి సంతానం పొందే భాగ్యాన్ని కలిగించే ఆధునిక చికిత్సలు నేడు అందుబాటులో ఉన్నాయి. మనము ఇన్ఫర్టిలిటీ కోసం వచ్చిన కపుల్ని
మొత్తం వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ జనరల్ హెల్త్ ముందు చెక్ చేసుకుని ఆ తర్వాత స్పెసిఫిక్ టెస్ట్ చేస్తామండి. అంటే ఒక మామూలు డాక్టర్ దగ్గరికి వచ్చినట్టు ముందు వాళ్ళతో మాట్లాడి వేరే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ కనుక్కుని, స్మోకింగ్ హ్యాబిట్స్, డ్రింకింగ్ హ్యాబిట్స్, జనరల్ లైఫ్ స్టైల్, వాళ్ళిద్దరూ అసలు సరిగ్గా ఒక దగ్గర ఉంటున్నారా, ఇలాంటివన్నీ చూస్తామండి. సో ముందు జనరల్ హెల్త్ చెకప్ చేస్తాము. తర్వాత స్పెసిఫిక్ టెస్ట్ అని ఉంటాయి. అది లేడీకి సైకిల్ వచ్చిన సెకండ్ డే కొన్ని హార్మోన్ టెస్ట్ చేస్తాము. తర్వాత థైరాయిడ్, షుగరు, కొలెస్ట్రాల్ ఇద్దరికి చూసుకుంటాము. తర్వాత స్కాన్స్ అనేవి స్పెషలైజ్డ్ గా ఉంటాయి లేడీస్ కి. హస్బెండ్స్ కి ఏమోను స్పర్మ్ అనాలిసిస్ అని ఒకటి స్పెషలైజ్ టెస్ట్ ఉంటుంది. ఇవి జరిగాక మనకి ప్రాబ్లం ఏమిటి అని తెలుస్తుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. దంపతులిద్దరూ ఎలాంటి గర్భనిరోధక సాధనాలు వాడకుండా, సంతాన నిరోధక ప్రక్రియలను అనుసరించకుండా తమ దాంపత్య జీవితాన్ని గడిపితే సాధారణంగా ఏడాదిలోపు 75% మందిలో గర్భం వస్తుంది. ఇక 50% మందిలో 5 మాసాలలోపే గర్భం వస్తుంది. 2 ఏళ్లలో 90% మందిలో గర్భం వస్తుంది. కాని ఎవరిలోనైనా అంతకాలం తర్వాత కూడా గర్భం రాలేదంటే ఏదైనా సమస్య ఉందేమోనని భావించాలి. సంతానలేమి ఉన్నవారికి ఇప్పుడు 3 రకాల పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి. అవి IUI, ICSI, IVF. మొదటి ట్రీట్మెంట్ ఏంటంటే ఉత్తి టాబ్లెట్స్ ఇచ్చి అండము సరిగ్గా విడుదలవుతోందా అని చూస్తాము. దీనిని ఫాలిక్యులర్ స్టడీ అంటాము. ఈ ఫాలిక్యులర్ స్టడీ లాంటి సింపుల్ ట్రీట్మెంట్స్ ఒక 3 నుంచి 6 నెలలు ట్రై చేస్తాము. వీటితో ప్రెగ్నెన్సీ వస్తే మంచిది, లేకపోతే నెక్స్ట్ పద్ధతులు IUI అండ్ IVF అని ఉంటాయి. IUI అంటే ఏంటంటే మనము ఎగ్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేస్తూ, స్కాన్స్ చేస్తూ లేడీకి హస్బెండ్ స్పర్మ్ అనేది యూట్రస్ లోపలికి, ఇంద్రియము యూట్రస్ లోపల వేస్తామన్నమాట. ఈ ట్రీట్మెంట్ వల్ల 10 to 15% ఛాన్స్ పర్ మంత్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది కామన్ గా ఎవరికి చేస్తామంటే మిగతా మామూలు ట్రీట్మెంట్స్ తో ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి, అన్ఎక్స్ప్లెయిన్డ్ గా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, లేదా హస్బెండ్ కి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నా మనం ఇలాంటి ఈ IUI ట్రీట్మెంట్ అనేది చేస్తాము. IUI అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్, గర్భసంచిలోది హస్బెండ్ స్పర్మ్ వేయడం అన్నమాట. IVF దీని తర్వాత పద్ధతి. దీనిలో ముఖ్యంగా ఏం చేస్తామంటే ఓవరీస్ ని బాగా అండాశయాల్లో మంచిగా అండాలు రావడానికి ఇంజెక్షన్స్ ఇస్తాము. అండాశయంలో అండాలు బాగా ఏర్పడినాక ఎగ్ కలెక్షన్ అంటామండి. అది సామాన్యంగా జనరల్ అనెస్థీసియాలో వాళ్ళకి ఏమీ పెయిన్ లేకుండా ఒక వెరీ ఫైన్ నీడిల్ పెట్టి అండాలని ఒక్కొక్కటి బయటకు తీస్తారు. ఈ బయటకు తీసిన అండానికి ల్యాబొరేటరీలో హస్బెండ్ బెస్ట్ స్పర్మ్ తీసి ఇంజెక్షన్ చేస్తారు. ఇది అయ్యాక అది టెస్ట్ ట్యూబ్ లో ఫలదీకరణం జరుగుతుంది. సో మామూలుగా మనకి ఈ ఫెలోపియన్ ట్యూబ్ లో బాడీలో జరిగే ఈ ఫలదీకరణం బయట టెస్ట్ ట్యూబ్ లో అవుతుంది కాబట్టి దీనిని టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు. ఇలాగ టెస్ట్ ట్యూబ్ ఎంబ్రియో ఫార్మ్ అయ్యాక ఇంక్యుబేటర్ లో 2-3 రోజులు ఉంచుకుని ఆ బెస్ట్ ఎంబ్రియోస్ సెలెక్షన్ చేసి వాటిని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని తిరిపి యూట్రస్ లో వేయడం జరుగుతుంది. సో యూట్రస్ లో అరౌండ్ 10th to 14th డే తిరిపి వేశాక ఒక 14 రోజులు మనం హార్మోన్ సపోర్ట్ ఇచ్చి మనకి 14 రోజుల తర్వాత ట్రీట్మెంట్ సక్సెస్ అయిందో లేదో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తాం. పురుషుల్లో సంతానలేమి నిర్ధారణ కోసం CBP, ESR, CUE, USG, అబ్డామిన్, USG స్క్రోటం ఈ పరీక్షలతో సంతానలేమిని గుర్తించవచ్చు. అలాగే స్త్రీలలో సంతానలేమి సమస్యను CBP, ESR, CUE, FSH, LH, సీరం, ఫాలిక్యులర్ స్టడీ పరీక్షలతో నిర్ధారించవచ్చు. అలాగే కృత్రిమ సంతానోత్పత్తి పద్ధతులను IUI పద్ధతిలో శుక్రకణాలను అండం ఉత్పత్తయ్యే సమయంలో గర్భసంచిలో ప్రవేశపెట్టడం ద్వారా కేవలం 15 నుంచి 20% వరకు సత్ఫలితాలనిస్తుంది. ఇలా చేయడం వల్ల స్త్రీ పురుషుల్లో సంతానలేమి లోపాలను సరిచేస్తూ శాశ్వత పరిష్కారం చూపించడంతో పాటు 2వ, 3వ సంతానానికి మార్గం సుగమం చేయవచ్చు. ఆధునిక కాలంలో ఈ సంతానలేమికి అనేక రకాల చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఉపయోగించుకుని సంతానాన్ని పొందేందుకు అవకాశం ఉంది. అంతేకాని అదే పనిగా ఆందోళన పడకూడదు. కాబట్టి భార్యాభర్తలిద్దరూ ప్రశాంతంగా ఉంటూ వైద్యుల్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకుంటే ఫలితం సానుకూలంగా ఉండవచ్చు.
లోపం ఎవరిలో ఉన్నా ఇద్దరూ పరస్పర సహకారంతో మెలిగినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. సమస్య వచ్చిందని చింతించకండి. వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటూ పండంటి బిడ్డకు జన్మనివ్వండి. ఇది వాల్టి ఆరోగ్యమస్తు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే హెల్దీ, బీ హ్యాపీ. ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని ఆన్లైన్లో చూడాలనుకునేవారు www.youtube.com/etvlifeindia, అలాగే www.facebook.com/etvlifeindia, అలాగే ట్విట్టర్లో చూడాలనుకునేవారు www.twitter.com/etvlifeindia అని టైప్ చేసి ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు.